ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్. సార్ ప్రైజ్ ద లార్డ్ బెన్నీ గారు, విజయరాజ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద సార్, ప్రైజ్ లార్డ్ సార్. జనార్దన్. ప్రైజ్ ద లార్డ్. జనార్దన్ బ్రదర్ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ సార్. జనార్దన్ బ్రదర్ ప్రార్థన చేయండి. ప్రారంభం స్తుతి సార్ చేయండి సార్, మీరు చేయండి సార్. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా పిలువబడుతూ మా పితరుల తండ్రిగా ఉన్న తండ్రి, మీకే స్తోత్రాలు. మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. యేసు ప్రభువా, జీవము లేని యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు ప్రభువా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో సాగిల పడి స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చారు ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో ఏర్పరుచుకున్న తండ్రి, మీకు వందనాలనైనా. మీరునైనా గడిచిన రాత్రి అంతా మంచి సుఖమైన నిద్రనిచ్చి తిరిగి నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈ దినాన్ని చూడని వారు ఎంతో మంది ఉన్నారు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. సజీవు లెక్కలో ఉంచిన దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, మీకే వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి ఉదయము ఈ విధంగా మేము కలుసుకోవటానికి మీరు కృపణిస్తూ నడిపిస్తున్నారు. ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు. మీ యందు ఆనందించే ధన్యత ఇచ్చారు. మీరు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి వందనాలు నాయన. ఉచితంగా మీరు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. మా మంచి కాపరి మీరు ప్రభువా, మీకే స్తోత్రాలు. మా ఆత్మల కాపరి మీకే స్తోత్రాలు నాయన. మా ప్రధాన కాపరి మీకే స్తోత్రాలు. సృష్టికర్తవు, నిర్మాణకుడు, మాట చేత సమస్యలను కలిగించిన దేవుడు ప్రభువా. మీ సన్నిధిలోనైనా అతిథిగా ఉండదగిన వాడెవడని కీర్తనకారుడు తండ్రి అంటున్నాడు. అవునైనా మీ సన్నిధిలో తండ్రి అతిథిగా ఉండటానికి ఏ యోగ్యత లేకున్నా అయినా మాకు మీరు ప్రేమించి మా పక్షంగా తండ్రి మీ కృప చేత మమ్మల్ని రక్షించి మీ కృపకు పాత్రలు చేసి మీరు మాకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ వల్ల ఈరోజు మీ సన్నిధిలో ఉన్నావు తండ్రి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో మీ కృప వల్లనే తండ్రి. మా మంచి కాపరి తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, ప్రతి ఉదయం మీ పాదసన్నిధికి రావటానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. మహిమగల తండ్రి మీకు వందనాలు. మహిమోన్నతుడా మీకు వందనాలు. మా మంచి కాపరి మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. మీరు చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బట్టి వందనాలు. మా జీవితంలోనైనా తండ్రి మీరు చేసిన ప్రతి మేలను బట్టి వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఎరిగిన దేవుడు ప్రభువా, మమ్మల్నైనా నిర్మించిన వాడవు, మా నిర్మాణకుడు ప్రభువా. మీ కాపుదల ఇచ్చి భద్రతనిచ్చి నడిపిస్తూ ప్రభువా, బాల్య దినములందు తల్లి గర్భంలో రూపించి కాచి కాపాడి భూమి మీదకి వచ్చినది మొదలుకొని అయినా ఆటల్లో పాటల్లో చదువులో రాకపోకల్లో తోడుండే కాపుదల వచ్చి భద్రపరుస్తూ ఉద్యోగ జీవితాల్లో వివాహ జీవితాల్లో అయినా మీరు చేసిన ప్రతి మేలును మరొక మీ పాదసంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం యేసయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు.
ప్రభువా తండ్రి గొప్ప సహవాసం మీరు మాకు అనుగ్రహించారు. మీతో తండ్రి నైనా గడపడం, మీ సన్నిధికి రావడం, మీతో మాట్లాడడం మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఏర్పాటును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మా జీవితంలోనైనా మీరు మాకు చాలిన దేవుడు. మా ఎడల మీరు మీ తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. మీ చిత్తానుసారంగా మీరు నడిపించండి. మీకు విధేయత కలిగి మేము జీవించి మీ చిత్తానికి లోబడటానికి తండ్రి మాకు మీరు నేర్పిస్తున్నటువంటి మీ యొక్క నైనా విద్యా బుద్ధులు, జ్ఞానం, ఉపదేశం, మీ ఉపదేశానికి లోబడి మీ ఆజ్ఞకు లోబడుతూ ఈ చిత్తానుసారమైన జీవితం జీవించడానికి తగిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తూ మనం బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీ పొందనాలు తండ్రి, మీ పొందనాలు తగిన ఆస్తులు చెల్లిస్తున్నాం దేవా. మంచి కాపరి తండ్రి మీరు. ప్రభువా మా ఆత్మల కాపరి, మా ప్రధాన కాపరి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలను, ఉపకారములు దీనిని మరొక కృతజ్ఞత కలిగి సాగిల పడుతూ ఇదే కాలపులైనా తండ్రి అయినా పాటలందును వాక్యముందును మీరు ఇచ్చిన సహవాసంలో కలుసుకోవటానికి ఇచ్చిన ఏర్పాటును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రియులందరిని బట్టి ప్రభువా మీ పాసంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా ప్రాంతాల్లో ఉంటూ సాధనం ద్వారా కలుసుకోవడానికి మీరు కృపనిచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ఏక మనసు ఏకాత్మ ఉండటానికి ఈ సాధనమే తండ్రి. ప్రభువా తండ్రి మనందరినీ కలిపారు. మీ చిత్తం, మీ ఏర్పాటును బట్టి మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత కరుణగల దేవుడు, కృపామయుడు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దినమంతట్లో తోడుండి నడిపించే సహాయం దయచేసి నడిపించమని, ప్రయాణాల్లో, రాకపోకల్లో, అలాగే నేను ప్రతి పనిలో ఉదయకాలపు ఆరాధనలో మీరు పాటలు ఏదైనా వాక్యములను మీరుండి బలపరిచి నడిపించమని, మీ కృపగలిగిన హస్తాల కింద భద్రపరచమని. మీరే నేను మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు. మాలో ఉన్న దేవుడు మీరే జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని వేడుకుంటూ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభును, మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలందరికీ మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఒక స్తుతి పాట సహోదరి ఉషారణక్క గారు పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. వందనాలన్నా, అందరికీ వందనాలు. పాట పాడుకుంటూ ప్రభునామాన్ని కనపరుచుకున్నాం. వందనాలక్క పాడండి. ఓడిద దేవా నీ మంచితనము, పొగడిద దేవా నీ మంచితనము, పాడిద దేవా నీ మంచితనము, పొగడిద దేవా నీ మంచితనము, స్తుతించెదను కీర్తించెదను, స్తుతించెదను కీర్తించెదను, అంతని ఇంతని ఏమి చెప్పగలను, అంతని ఇంతని ఏమి చెప్పగలను, ఎంతో ఎంతో మంచివాడవు, ఎంతో ఎంతో మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు యేసు, మంచివాడవు, మంచివాడవు
యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు ఊహకు అందదు నీ మంచితనము భాషకు తోచదు నీ మంచితనము ఊహకు అందదు నీ మంచితనము భాషకు అందదు నీ మంచితనము నీ వంటి వారు ఒక్కరు లేరు నీ వంటి వారు ఒక్కరు లేరు నీవొక్కడవే మంచివాడవు నీవొక్కడవే మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు కలములు వ్రాయలేవు నీ మంచితనమును కాగితాలకు చాలదు నీ మంచితనము కలములు వ్రాయలేవు నీ మంచితనమును కాగితాలకు చాలదు నీ మంచితనము నీ వంటి వారు ఒక్కరు లేరు నీ వంటి వారు ఒక్కరు లేరు నీవొక్కడవే మంచివాడవు నీవొక్కడవే మంచివాడవు మంచివాడవు యేసు 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 మంచివాడవు దుష్టులకు సహితము మంచివాడవు కృతజ్ఞత లేని వారికి మంచివాడవు దుష్టులకు సహితము మంచివాడవు కృతజ్ఞత లేని వారికి మంచివాడవు నీ వంటి వారు ఒక్కరు లేరు నీ వంటి వారు ఒక్కరు లేరు నీవొక్కడవే మంచివాడవు నీవొక్కడవే మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు ఆడిద దేవా నీ మంచితనము పొగడెద దేవా నీ మంచితనము ఆడిద దేవా నీ మంచితనము పొగడెద దేవా నీ మంచితనము స్తుతించెదను కీర్తించెదను స్తుతించెదను కీర్తించెదను అంతని ఇంతని ఏమి చెప్పగలను అంతని ఇంతని ఏమి చెప్పగలను ఎంతో ఎంతో మంచివాడవు ఎంతో ఎంతో మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు
మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు మంచివాడవు యేసు మంచివాడవు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. చక్కని పాట ద్వారా దేవుని నామమును మహిమపరిచినటువంటి సహోదరికి వందనాలు. ఈ సమయంలో మనము తీతు రాసిన పత్రిక, పౌలు తీతు రాసిన పత్రిక చదువుతున్నాం. మూడవ అధ్యాయము బ్రదర్ చంద్రశేఖర్ నగర్ చదువుతారు. మూడవ అధ్యాయం తీతు రాసిన పత్రిక, పౌలు తీతు పత్రికలో మూడవ అధ్యాయం. అన్న చంద్రశేఖర్ అన్న. సార్ చదువుతున్నా సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి దుష్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతనునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు. నికోపోలిలో శీతాకాలం గడపవాలని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను అర్థమేమైనను తుకీకు నైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము. ధర్మశాస్త్రం ఏది అయినను జేనాను అపోల్లోను శీఘ్రముగా సాగనంపుము. వారికేమీ తక్కువ లేకుండా చూడుము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. అదే సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం కొరకు ప్రార్థన నిర్వహించడానికి బ్రదర్ సురేష్ బ్రదర్ వాక్యం ప్రార్థిస్తారు. మనం అలాగే దైవజనులు ఉన్నారు, వాక్యాన్ని మనకు అందిస్తారు. సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు.
సురేష్ బ్రదర్, సరే జనార్దన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన మా ప్రియ పరలోకముందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మరియు నాయన రాత్రి కాలం మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి ఉదయాన్నే నీ సన్నిధిలో ఈ విధంగా నాయన మేమందరం కలుసుకొనుటకు మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ఈ తరుణమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ప్రతిదినం ఈ విధంగా ఆయన సమూయేలు గ్రంథంలో ధ్యానించుకొనిచుండగా మీరు సహాయం చేస్తున్నారు ప్రభా. ఈ దినం కూడా ప్రభా నీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించుకోమని, నీ దాసుని మీరు మాట్లాడమని, మీరే కృప చూపమని, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. ఈ సమయాన్ని దేవునికి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాగొప్ప కృపా దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. నిన్నటి దినాన 13వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం పరిశీలించాము. ఈరోజు 5వ వచనం నుండి మనం ధ్యానించుకుందాము. లెట్ మీ రీడ్ 5th verse, 6th verse and 7th verse. 5వ వచనము, 6వ వచనము, 7వ వచనాన్ని చదువుతున్నాను. మిత్రులారా, మీరు కూడా దయచేసి మీ బైబిల్స్ను దగ్గర పెట్టుకోండి, చూస్తూ ఉండండి. నేను అప్పుడప్పుడు కొన్ని రెఫరెన్సెస్ చెప్పినప్పుడు దయచేసి చదవండి. మరి 5, 6, 7 వచనాలను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇజ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి. గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. ఈ వచనాల్లో మనం గమనించాల్సినటువంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రారంభంలో చూడండి, ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను, 30,000 రథాలు, 30,000 రథాలు అంటే ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్. కానీ ఇప్పుడు మీరు కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చూస్తే ఇది కేవలం 3,000 రథాలు అని మాత్రమే ఉంటుంది కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో. నేను చెప్పాను కదా మిత్రులారా, వీటిని టెక్స్చువల్ వేరియంట్స్ అంటారు. అంటే బైబిల్ గ్రంథము, ప్రత్యేకంగా ఈ పాత నిబంధన గ్రంథంలో ఇవి చాలా పురాతనమైనటువంటి మాన్యుస్క్రిప్ట్స్, వ్రాతప్రతులు, పురాతనమైనటువంటివి, చాలా పురాతనమైనటువంటివి. కాబట్టి కొన్ని అక్షరాలు అక్కడక్కడ పోవడము, కొన్ని అక్షరాలు కనిపించకుండా పార్షియల్గా కనపడము,
కొన్నిసార్లు అయితే ఈ వ్రాత ప్రతులను వ్రాసినటువంటి స్క్రైబ్స్, వాళ్ళని స్క్రైబ్స్ అంటారు, వాళ్ళు అక్కడక్కడ ఈ నంబర్స్ విషయం కానీ చిన్న చిన్న పొరపాట్లు చేయటం జరిగింది. అయితే పొరపాట్లు చేయడం జరిగిందని చెప్పి మనమేం కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు? యుద్ధం జరిగిందన్నది వాస్తవమే, స్టోరీ ఏం మారలేదు. 30,000 రథాలు అన్నారు, ఒకవేళ 3,000 రథాలు అయినంత మాత్రాన స్టోరీ ఏం మారల, స్టోరీ మాత్రం ద సేమ్. అయితే మనకు తర్వాత కాలంలో డెడ్ సీ స్క్రోల్స్ దొరికాయి. ఇప్పుడు 1947 సంవత్సరంలో డెడ్ సీ స్క్రోల్స్ దొరికాయి. అవి చాలా యాక్యురేట్ వ్రాతప్రతులు. అవి కూడా ఆ వ్రాతప్రతులు దొరికిన తరువాత చాలా, అంటే ఈ బైబిల్ ఈ తర్జుమా విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్ బైబిల్స్లో, లేటెస్ట్ ఇంగ్లీష్ బైబిల్స్లో 3,000 రథాలు అని ఉంది చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో. నేను నిన్నటి దినాన కూడా ఒకటి చెప్పాను కదా, ఈ 13వ అధ్యాయం 1వ వచనంలో అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీయులను ఏలెను. యాక్చువల్గా అది కూడా మనకు చాలా స్పష్టంగా లేదు. మనకు చాలా బైబిల్ వర్సెస్ ఏం చెప్తున్నాయంటే సౌలు రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు అని చాలా వచనాలు చెప్పుచున్నాయి. అయితే మోడర్న్ స్కాలర్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే సౌలును అనాయింట్ చేసినటువంటి ఆ సమయం కూడా మనం కన్సిడర్ చేస్తే, దావీదు రాజుగా నియమించబడిన తరువాత కూడా కొంతకాలం సౌలు రాజుగా కొనసాగాడు, దాన్ని కూడా కన్సిడర్ చేస్తే బహుశా దాదాపు 42 సంవత్సరాలు రావచ్చు అని మోడర్న్ స్కాలర్స్ అంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా 40 సంవత్సరాలనే ఉంది. కానీ ఇక్కడ ఈ మొదటి వచనంలో, ఈ 13వ అధ్యాయం 1వ వచనంలో ఆ లేఖన భాగం, ఆ పోర్షన్ అంత స్పష్టంగా లేదు. బహుశా ఇది 42 సంవత్సరములు ఇజ్రాయేలీయులను ఏలెను అయి ఉండొచ్చు అని మోడర్న్ స్కాలర్స్ అభిప్రాయం. రైట్. కాబట్టి ఇటువంటి వాటిని టెక్స్చువల్ వేరియంట్స్ అంటారు. వీటి గురించి మనము పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అసలు వ్రాతప్రతులు అంటే ఏంటి, ఎన్ని రకాల వ్రాతప్రతులు ఉంటాయి, వాటిని ఎలా కాపీ చేశారు, వీటన్నిటిని దేవుడు మనకు సమయం అనుగ్రహిస్తే మనం తప్పకుండా పరిశీలన చేద్దాం. నేను వీటి గురించి కొంచెం లోతుగానే స్టడీ చేస్తున్నాను, చాలా వరకు ఆ స్టడీని ముగించాను కూడా. అయితే మనకు సమయమే లేదనమాట. రైట్. అయితే మొత్తానికి ఇక్కడ 5వ వచనంలో ఏమనుందంటే ఫిలిష్తీయులైతే యుద్ధం చేయడానికి బాగా సిద్ధపడి వచ్చారండి. ఎందుకంటే గెబా ప్రాంతంలో ఉన్నటువంటి వారి దండును యోనాతాను హతమార్చాడు కదా, కాబట్టి వాళ్ళు సీరియస్గానే తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని వాళ్ళ సైన్యమంతా కదలొచ్చింది. ఎంతగా కదలొచ్చారంటే సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చారు. అబ్బో, విస్తారమైనటువంటి జన సమూహాన్ని సమకూర్చుకొని వచ్చారు, అంతా కదిలి వచ్చారు ఇజ్రాయేలు ప్రజలను సంపూర్ణంగా ధ్వంసం చేయాలనే. తర్వాత వాళ్ళు వచ్చి ఎక్కడ దిగారంట? 6వ వచనంలో ఉంది, మిక్మషులో దిగారు అని ఉంది. అయితే ఇజ్రాయేలు పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళంటే ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని వాళ్ళు దిగులు పడుచు, ఆ పదం గమనించండి, ఇజ్రాయేలు దిగులు పడుచు. ఆ తర్వాత వాళ్ళు గుహలలో, పొదలలో, మెట్టలలో, ఉన్నత స్థలములలో, కూపములలో దాగిరి. 5 రకాల పదాలండి. దాగి ఉండడానికి ఎక్కడ స్థలం ఉందో అక్కడ దాగారు. 5 రకాల పదాలు ఉన్నాయి ఇక్కడ. గుహలలో దాగారంట, పొదల్లో దాగారంట, మెట్టల్లో దాగారంట, ఉన్నత స్థలాల్లో దాగారంట, కూపాలలో దాగారంట. ఎక్కడ సందు కనపెడితే అక్కడ దాగారండి. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఎంతగా భయపడుచున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత 7వ వచనంలో చూస్తే కొంతమంది అయితే ఆ యోర్దాను నదిని దాటి అవతల కొన్ని గోత్రాలు స్థిరపడ్డారు కదా. ఈ గాదు గోత్రము, మనష్య గోత్రము, ఆ గిలాదు ప్రాంతం అంటాం మనం. అక్కడ కూడా పారిపోయారంట. అంటే సింపుల్గా చెప్పాలంటే దేశం వదిలిపెట్టి పారిపోయారు, ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయారు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు యోర్దాను నది దాటి. సరే, 7వ వచనంలో ఏముందంటే
సౌలు ఎక్కడున్నాడు? సౌలు గిల్గాల్లో ఉన్నాడు. సౌలును అనుసరించే ప్రజలు వాళ్ళు ఎట్లున్నారో చూడండి. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సౌలును అనుసరించే వాళ్ళు కూడా భయంతో ఉన్నారు. ఇదండి వీళ్ళ ఆర్మీ. ఒకప్పుడేమో మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని చెప్పి దేవుడిని రాజుగా తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు ఏమి ధైర్యాన్ని సమకూర్చుకున్నారండి? ఏమి ధైర్యాన్ని సమకూర్చుకున్నారు? ఫిలిష్తీన్లు యుద్ధానికి వస్తే అసలు మీరు దాగి ఉండని స్థలాలే లేవు. ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయినాడు కొంతమంది, అయితే దేశం వదిలిపెట్టి పారిపోయినాడు మరికొంతమంది. అయితే సౌలును వెంబడించే వాళ్ళు కూడా భయంతో వెంబడించారు. ఏమి మీ రాజు వలన మీరు ఏం బలాన్ని పొందారు, ఏమి శక్తిని పొందారు? మనం చాలాసార్లు ఇలానే ఉంటాం. మనం అనుకున్నదే జరగాలంటాం. నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి. యు అండర్స్టాండ్? అయితే వాటి వలన తుదకు మనం ఏం సంపాదిస్తాం? నా మాటే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, నా మాటే జరగాలి, నేను అనుకున్నట్టే మీరు అందరూ చేరి చివరికి ఏం సంపాదిస్తారండి? ఏమీ సంపాదించలేం. మిత్రులారా, ఇది సత్యం. మనం దీనులమై దేవుని పైన ఆధారపడి ఉండుట చాలా మేలు మిత్రులారా. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలను చూస్తే భయము అన్నటువంటిది తాండవిస్తుంది. భయము అన్నటువంటిది రాజ్యమేలుతుంది. ఇక్కడ నేను ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ రాశాను. ఫియర్ థ్రైవ్స్ వెన్ ఫెయిత్ ఫేడ్స్. ఫియర్ థ్రైవ్స్ వెన్ ఫెయిత్ ఫేడ్స్. భయం అనేది రాజ్యమేలుతుంది అంటే విశ్వాసం అన్నటువంటిది కనుమరుగైపోయింది అని అర్థం. విశ్వాసము కనుమరుగైన చోట భయమే రాజ్యమేలుతుంది అని కూడా చెప్పొచ్చు. విశ్వాసము కనుమరుగైన చోట భయము రాజ్యమేలుతుంది. మిత్రులారా, నేను ఆలోచన చేస్తున్నా, ఎందుకబ్బా ఎంత భయంగా ఉన్నారు జనాలు? ఎప్పుడు ఇంతగా భయపడతారో తెలుసా? వెన్ దే డోంట్ నో దేర్ గాడ్. వారి దేవుని మరచారు. వారు దేవుడు వారి కొరకు చేసినటువంటి అద్భుతాలను వాళ్ళు మరచిపోయారు. దేవునికి కృతజ్ఞతలు చెప్పడం విడిచిపెట్టారు. ఎవరైతే దేవుడు చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకోరో, ఎవరైతే దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పరో, వాళ్ళల్లో దేవుని గురించినటువంటి ట్రేసెస్ ఉండవు. కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు భయపడతారు, పారిపోతారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ యాంకర్ టు హోల్డ్ ఆన్ టు. అంటే పట్టుకోవడానికి ఏ ఆధారం లేదు కదా, ఆశ్రయించడానికి ఏ ఆధారం లేదు కదా, వాళ్ళ దేవునితో సరైన రిలేషన్ లేరు కదా. అందుకే మిత్రులారా, మనం ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి ప్రతి పనిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఇట్ షుడ్ బి ఎ డైలీ థింగ్. ఎప్పుడో సంవత్సరానికి ఒక కూటం పెట్టి అప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తానంటే కాదు. దేవుడు చేసిన ప్రతి మేలుకి, ప్రతి చిన్నదానికి, పెద్దదాన్ని ఒప్పుకోండి నోటితోటి. ఆ విధంగా ఒప్పుకున్నప్పుడు ఏమైందంటే అవర్ హార్ట్ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ గాడ్. దేవునితో నింపబడి ఉంటుంది మన హృదయం. విశ్వాసంలో స్థిరపడతాం. అప్పుడు కష్టము నష్టం వచ్చిన వేళలో కూడా దేవునిని పట్టుకొని ఉండడానికి ఒక ఆధారం ఉంటుంది. ఏంటండి ఈ ప్రజలు ఇంత దారుణమా? అసలు బైబిల్లో ఇటువంటి వచనమే ఉందా? ఎంత భయంకరంగా దాక్కున్నారో చూడండి. గుహల్లో, పొదల్లో, మెట్టల్లో, ఉన్నత స్థలాల్లో, కూపాల్లో. కొంతమంది దేశం యోర్దాను నదిని దాటి వెళ్ళిపోయారు. కొంతమంది అనుసరిస్తున్నటువంటి ఆ కొద్దిమంది వచ్చి భయపడుతూ అనుసరిస్తున్నారు. భయము అన్నటువంటిది రాజ్యమేలుతున్నది. విశ్వాసము అన్నటువంటిది కరువైపోయింది మిత్రులారా, కనుమరుగైపోయింది. 8వ వచనం 9వ వచనం చదువుతున్నాను చూడండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. తర్వాత వచనాలు కూడా చదువుతాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా
మళ్ళీ చదువుతున్నాను. ఆ 10వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను చూడండి. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితినెను. అది మొత్తానికి ఇక్కడ సిచ్యువేషన్ మనం కానీ గమనిస్తే సౌలైతే మాత్రము చాలా టెన్షన్లో ఉన్నాడు, చాలా ప్రెషర్లో ఉన్నాడు. ఎందుకు? ఆల్రెడీ జనాలు ఎలా ఉన్నారో చూడండి. ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయారు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఆయన అనుసరించే వాళ్ళు కూడా గడగడగడ వణుకుతూ భయంతో అనుసరిస్తున్నారు యుద్ధానికి. ఇంక వీళ్ళేం యుద్ధం చేస్తారండి? అయితే మీరు 8వ వచనం చూస్తే యాక్చువల్గా గిల్గాలులో సౌలు ఉన్నాడు. సమూయేలు వచ్చి బలి అర్పించాలండి. అది యాజకుని పని. రాజు పని చేయాలి, యాజకుడు యాజకుని పని చేయాలండి. అయితే సమూయేలు రావడం కొంచెం ఆలస్యమైంది. కొంచెం ఆలస్యమైనందుకు ఈయన ఏం చేశాడు? అంత మాత్రమే కాదు, సమూయేలు రావడం ఆలస్యమైంది, అది ఒక విషయం. అయితే జనులు తన యొద్ద నుండి చెదరిపోవటం చూశాడు. జనులు చెదరిపోతున్నారు, ఎవరు ధైర్యంగా లేరు, స్థిరత్వం లేదు, అది చూశాడు. దానితోటి ఈయన కంగారు పడిపోయాడు. కంగారు పడిపోయి ఈయన ఏమనుకున్నాడంట? ఆ 12వ వచనంలో ఉంది చూడండి. యెహోవాను శాంతిపరచక మునుపే, అంటే ఇంకా ఈ బలులు అర్పించక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితినెను. ఫిలిష్తీయులు వచ్చి ఎక్కడ నా మీద పడతారో అని భయపడి నేను సాహసించి ఈ దహన బలి అర్పించాను. కానీ సమూయేలు ఏమన్నాడో చూడండి, నీవు చేసిన పని ఏమిటని అడిగాను. కాబట్టి చూడండి మిత్రులారా, ఇక్కడ చాలా పాఠాలు ఉన్నాయి మనం గమనించాల్సినటువంటి పాఠాలు. మొట్టమొదటిది ఏంటంటే, రాజు పని చేయాలండి, యాజకుడు యాజకుని పని చేయాలి. రాజు యాజకుని పని, యాజకుడు రాజు పని చేయకూడదు. సమూయేలు చూడండి, సౌలును రాజుగా పెట్టిన తర్వాత ఎంత గౌరవప్రదంగా కొంచెం సైడ్ అయిపోయాడు. కానీ సౌలు తొందరపాటులో, ప్రెషర్లో ఏం చేశాడు చూడండి. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లీడర్షిప్ రిక్వైర్స్ ఫెయిత్ అండర్ ప్రెషర్. ఒక నాయకునికి విశ్వాసం అనేది ఉండాలి. కేవలము పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు కాదు, అండర్ ప్రెషర్, ఒక ఒత్తిడి సమయంలో, ఒక కష్ట సమయంలో, యుద్ధ సమయంలో, పరిస్థితులు అనుకూలించని సమయంలో ఒక నాయకునికి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అండి. విశ్వాసం ఉంటే స్థిరమైన ప్రవర్తన ఉంటుందండి. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ వన్స్ అగైన్. లీడర్షిప్ రిక్వైర్స్ ఫెయిత్ అండర్ ప్రెషర్. నాయకునికి ఒత్తిడి సమయంలో ఉండాల్సింది విశ్వాసం అండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. ఉదాహరణకి మీరు దానియేలు గురించి ఆలోచన చేయండి. ఆ దేశంలో ఒక ఆజ్ఞ వచ్చింది, ఎవ్వరు కూడా ఆ రాజుకే ప్రార్థన చేయాలి కానీ వేరే దేవుళ్ళకు ప్రార్థన చేయకూడదు. ఇట్ వాస్ ఎ వెరీ టఫ్ టైం. కానీ దానియేలు ఏం చేశాడు? దానియేలుకి కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసు. కాన్సిక్వెన్స్ అంటే, ఒకవేళ రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించి తన దేవునికి ప్రార్థన చేస్తే ఏమి జరగబోతుందో దానియేలుకు తెలుసు. చంపుతారని తెలుసు. చంపుతారు అని తెలిసి కూడా అతడు ప్రార్థన చేయుటకు వెనుకాడలేదు. అదండి విశ్వాసము. దానియేలు ఒత్తిడిలో లేడా? దానియేలు కష్టములో లేడా? నష్టములో లేడా? తన ప్రాణమునకు ప్రమాదము కాదా? తన ప్రాణమునకు ప్రమాదం ఉన్నదని తెలియదా? హీ నోస్ ఎవ్రీథింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్, అవన్నీ తెలిసి కూడా అతడు
ప్రార్థన చేయుటకు వెనుకాడలేదు. స్థిరమైన హృదయము ఉన్నది, విశ్వాసములో స్థిరముగా ఉన్నాడు, తన మనసు దేవుని పైన ఫోకస్ చేసి ఉన్నాడండి దానియేలు. మరొక ఎగ్జాంపుల్ మీరు చూడండి, నెహెమ్యా గురించి ఆలోచన చేయండి. నెహెమ్యా యెరూషలేము పట్టణం యొక్క గోడలు కట్టుచూ ఉన్నప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులకు నెహెమ్యాను గురి చేశారో మనం చూస్తే, అతడు వాళ్ళంట ఒక ప్రక్క ఒక చేత్తో కత్తి పట్టుకొని మరొక చేత్తో గోడ కడుతూ వచ్చారంట. ఎటువంటి పరిస్థితులు అసలు. ఒక వచనం చదువుదాం మనం. చూడండి, నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా చదువుతారా? నెహెమ్యా అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ఎంత గొప్ప మాట చూడండి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలని కఠినమైనటువంటి పరిస్థితులను కల్పించుచూ వచ్చారు. వాళ్ళు ఒత్తిడిలో లేరా? వాళ్ళు కష్టంలో లేరా? వారి ప్రాణములకు ప్రమాదం లేదా? కానీ నెహెమ్యా ఒక నాయకుడిగా ఏం చేశాడు? 14వ వచనం చూడండి, వారికి భయపడకుడి, మహాఘనుడును భయంకరుడునకు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. ఇదే నేను ఇందాక చెప్పింది, జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మీ కొరకు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ కొరకు చేసినటువంటి అద్భుతములను జ్ఞాపకము చేసుకోండి. అండ్ లెట్ us గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకునేది ఏదో ఒక రోజున ఆల్ ఆఫ్ సడన్ మనం జ్ఞాపకం చేసుకుంటే సరిపోదండి, సాధ్యం కాదు అది. జ్ఞాపకం చేసుకోవడం అన్నటువంటిది ఇట్ ఈస్ అన్ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము నేను ఇంట్లోకి వస్తే రోజు మా అమ్మ భోజనం చేసిన తర్వాత ఏమంటుందో తెలుసా? దేవుని కృపయ, దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు ఆహారమని దేవునికి కృతజ్ఞతలు చెప్పుచుంది. ప్రతి విషయంలో ఇంట్లోకి సహోదరుడు వస్తే ఈ చక్కటి సహవాసాన్ని చూసి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని కృప ఎంత నమ్మకమైనటువంటి సహోదరులను నీకు ఇచ్చాడు అని కృతజ్ఞతలు చెప్తుంది మా తల్లిగారు. నేను మన సహోదరుడు జీవరత్నం గారు కలుసుకుంటే ప్రతి సమయంలో ఒక టీ తాగినా సరే, దేవుని కృప సార్, ఇంత చక్కటి టీ ఉదయకాలాన మనకిచ్చాడు. ఒకసారి మేము చెట్టు కింద కూర్చొని తాగుతుంటే, దేవుని కృప సార్, ఈ చెట్టు కింద చక్కగా కూర్చోగలుగుతున్నాం, ఈ వసతిని ఇచ్చాడు. మిత్రులారా, ప్రతి విషయంలో దేవుని ఒప్పుకోండి. రిమెంబర్ ద లార్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ అన్ ఎవ్రీడే ప్రాసెస్. ఇది ప్రతి దినం చేయాల్సిన పని, ప్రతి విషయంలో చేయాల్సిన పని. అప్పుడేమవుతుందంటే కష్టకాలంలో న్యాచురల్గా మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటాము, దేవుని ఆశ్రయిస్తాము. అంతేగాని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి కేవలం కష్టకాలమున ఆ సమయంలో మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అలవాటు లేదు కదా, ఆ అలవాటే లేదు. కాబట్టి నెహెమ్యా ఏం చెప్పాడు ఇక్కడ? ఈ నెహెమ్యా 4వ అధ్యాయం 14వ వచనంలో, వారికి మీరు భయపడుకుడి, మహాఘనుడును భయంకరుడునకు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటే ఎట్లా ధైర్యపరిచాడు? మిత్రుడారా, కష్టకాలములో, శోధన కాలములో, అనుకున్నటువంటి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఒక నాయకునికి ఉండాల్సిందేందో తెలుసా? స్థిరమైన హృదయము, స్థిరమైన మనస్సు, విశ్వాసం అన్నటువంటిది ఉండాలి మిత్రులారా. లీడర్షిప్ రిక్వైర్స్ ఫెయిత్ అండర్ ప్రెషర్. మీరు మోషే గురించి ఆలోచన చేయండి. ఎర్ర సముద్రం దాటారు, ఎర్ర సముద్రానికి ఇంకా దాటానికి రెడీగా ఉన్నారు.
ఆ వెనక పక్క చూస్తేనేమో ఈజిప్టు సైన్యాలు వస్తూ ఉన్నాయి. మోషే ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. బీ స్టిల్ అండ్ నో దట్ హీ ఈస్ ద లార్డ్. మీరు నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆ రకంగా ఉండి ఆయన దేవుడని మనం తెలుసుకోవాలి మిత్రులారా. చూడండి, ఒక వచనాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా చదువుతారా? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేం చేయగలరు? చాలు చాలమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తన? అక్కడ ఎంత చక్కటి మాటలండి అవి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇసి ఐ హ్యావ్ ఎ రిఫ్యూజ్. నాకు ఒక సహాయం ఉన్నది, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు సహాయం చేయు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక బలవంతుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. నేను పారిపోయి దాక్కోవడానికి ఒక ఆశ్రయపురం నాకుంది. నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. ఎవరిని? నిన్ను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదని. ఈ మాటలు ఏంటండి? ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను అంటే దావీదు, అంటే ఈ కీర్తనాకారుడు దావీదే. దావీదు దేవుని వాక్యమును తన హృదయంలో నింపుకునేవాడు. దేవుని వాక్యమును బట్టి దేవుని కీర్తించేవాడండి. వాక్యమునకు ఉన్నటువంటి స్థానాన్ని మనం చూడాలి. దేవుని వాక్యమునకు మనం ఎంత విలువిస్తున్నాము? మనం చదివినటువంటి వాక్యాన్ని చదివినట్టే గాలికి వదిలేస్తున్నామా? చాలాసార్లు వాక్యం చదువుతాము, ప్రార్థన అయిన తర్వాత పోతాము. ఈరోజు దేవుడు నాకేం చెప్పాడు అని ఆ దినమంతటిని మనం జీవిస్తున్నామా? ఉదాహరణకి నిన్నటి ఉదయకాలం మనం వాక్యం విన్నాం. నిన్నంతా మిగిలిన సమయమంతా కనీసం ఈరోజు దేవుడు నాకేం చెప్పాడు, ఈరోజు ఈ మాటలు నా జీవితంలో ఫలించాలి అన్న ఉద్దేశంతో మనం బ్రతికేమా? నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చా, దేవా ఈరోజు నువ్వేం చెప్పావు? దీనత్వం కలిగి ఉండమన్నాడు దేవుడు. దీనత్వం కలిగి ఉండు, పేరు ప్రతిష్టను కోరుకోవద్దు. అదే కదా నిన్నటి దినాన యోనాతానుకు రావలసినటువంటి పేరును సౌలు తీసుకున్నాడు. సౌలు క్యారెక్టర్లో ఒక ఫ్లా ఉందని చెప్పాం కదా, ఒక ఫాల్ట్ ఉందని చెప్పాం కదా. ప్రభువా, నేను పేరు ప్రతిష్టల కొరకు ప్రాకులాడకుండా, రేపు విజన్ కాన్ఫరెన్స్ ఉంది, నేను ఇదే అనుకున్నాను. ప్రభువా, నేను ఎందుకు పోతున్నాను విజన్ కాన్ఫరెన్స్కి? నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను? నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికా? నేనెంత గొప్పవాడునో చూడండి, నాకెంత జ్ఞానం ఉన్నదో చూడండి, నేనెంత అందగాడునో చూడండి, నాలాగా ఎవరైనా చెప్పగలరా చూడండి. ఎందుకు పోతున్నానా? అందుకు పోతున్నాను అంటే అది నాకు నాశనమే, అది నాకు కేవలం నాశనమే. ప్రభువా, నీ మాటలు చెప్పడానికి, ప్రజల దృష్టిని నీ వైపునకు తిప్పడానికి, వెనుకబడినటువంటి వారిని నీతిమంతుల జ్ఞానము వైపునకు తిప్పడానికి నేను వెళ్ళాలి ప్రభువా. నేను కనపడకూడదు, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు ఉండాలి, నీవు ప్రేరేపించినటువంటి మాట అయి ఉండాలి. ఒకవేళ సౌలులాగా వెళ్తే నాకు పేరు రావాలి, ఎందుకంటే ప్రతి మనిషిలో ఆ టెండెన్సీ ఉంటుంది. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సచ్ ఎ టెండెన్సీ. అటువంటి ఒక కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. నన్ను గమనించాలి, నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను 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 ఏమి నేను? ఏం బాగుకున్నాం, ఏం సంపాదించినాం ఈ జీవిత కాలంలో? 50 సంవత్సరాలు బ్రతికినాం భూమి పైన. నేను 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 అనుకుని ఏం సంపాదించాం? అది మనకు కీడే గాని మేలు కాదు. మిత్రులారా, మిగిలి ఉన్న కొంచెం సమయమైనా నిస్వార్థముతోటి నేను కాదు ప్రభు, నువ్వు కనపడు. సమూయేలు ప్రవక్త ఎంత దీనుడండి!
కాబట్టి ఈ కీర్తనాకారుడు చూడండి, నాకు భయము సంభవించు దినమును నిన్ను ఆశ్రయించదును, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును. దాని అర్థం ఏంటి? వాక్యం అన్నటువంటిది ఆయన హృదయములో ఉన్నది. భయము సంభవించిన దినమున ఈ వాక్యము నాకు ఏమి చెప్పుచున్నది, ఈ వాక్యమును బట్టి నేను జీవించుచున్నానా? అది దావీదు యొక్క యాటిట్యూడ్. మిత్రులారా, మనకి ఏ రకమైన యాటిట్యూడ్ ఉంది? మనం ఆలోచన చేయాలి. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఈ దిన జీవితానికి ఉపయోగపడతాయా? ఆలోచన చేయండి మిత్రులారా. మరొక వాక్య భాగం చదువుదాము. పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఇది అందరికీ తెలుసు. మిత్రులారా, అందరూ చదవాలి. చూడండి, కొంతమంది మంచాల మీద పడుకొని వింటూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నాము. కొంతమంది దుప్పటి కప్పుకొని వింటూ ఉన్నారు. బైబిల్ చేత పట్టుకొని చదవండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను. అమ్మా, ఇది పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఏలేదు. ఏం మాటలండి! అసలు బైబిల్లో మాటలు చదువుతుంటే నిజంగా చూడండి, గంతేయాలనిపిస్తుంది ఎగిరి. ఎంత అద్భుతమైన మాటలు! దేవుడు ఎటువంటి ఆత్మనిచ్చాడు? పిరికితనంతో గడగడ గడగడ వణికి సందుల్లో, గోడల్లో, కూపాల్లో, ఉన్నత స్థలాల్లో దాంకునే ఆత్మనిచ్చాడా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? పిరికితనం కలిగినటువంటి ఆత్మనివ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, శక్తి కలిగిన ఆత్మను, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే చలించనటువంటి ఆత్మను, ధైర్యముగా నిలబడగలిగినటువంటి ఆత్మనిచ్చాడండి. జస్ట్ అన్నట్టు మిత్రులారా. ఐఎమ్ సారీ, నేను ఈ ల్యాప్టాప్కి ఈ ఛార్జర్ ఆన్ చేయలేదు. ఓకే, ఫైన్. దేవుడు ఎటువంటి ఆత్మనిచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్! ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను కదలను, చెలించను. ఒక్కోసారి కుటుంబ పరిస్థితుల్లోనే, ఒక్కోసారి భర్త సరిగ్గా లేడు, భార్య సరిగ్గా లేదు, లేకపోతే వేరే పిల్లలు సరిగ్గా లేరు, సంఘములో పరిస్థితులు సరిగ్గా లేవు. ఎట్లా ప్రవర్తించాలి? మౌనంగా ఉండు, దేవుని తలంచుకో, ప్రార్థించు. నీకు పిచ్చిబట్టినట్టు నువ్వు ప్రవర్తించుకో, నువ్వు పిచ్చిబట్టినట్టు మాట్లాడకు, ఏది పడితే అది. మౌనంగా ఉండు, దేవుడే అన్నీ చూచుకుంటాడు. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. నాకు కోపం వస్తుంది 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 వచ్చేసింది అని చెప్పేసి పిచ్చిబట్టిన మాటను మాట్లాడద్దు. ఎందుకు వస్తుందో కోపము? నీకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు. ఎందుకు కొంతమంది పదే పదే వ్యభిచార కోపములో పడిపోతున్నారు? పదే పదే ఎందుకు దేవుని నుంచి దూరంగా పోతున్నారు? డబ్బుకు బానిసలు అవుతున్నారు, తాగుబోతనానికి బానిసలు అవుతున్నారు. మనం చాలాసార్లు అంటాం, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా వ్యభిచారములో పడకుండా. దేవుడు సహాయం చేశాడు, నీకు శక్తినిచ్చాడు. ఏంటో ఆ శక్తి తెలుసా? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శక్తిని ఇచ్చాడు నీకు. ఇచ్చినప్పటికీ అది నీవు నేను ఉపయోగించుకోవడం లేదు. మిత్రుడా, దేవుడు నీకు నాకు ఇచ్చింది శక్తియు ప్రేమయు. ప్రతి మనిషిని ప్రేమిద్దాం. భర్తను ప్రేమిద్దాం, భార్యను ప్రేమిద్దాం, తల్లిదండ్రులను ప్రేమిద్దాం, సంఘములో ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం. ద్వేషమునకు తావివ్వద్దు. మనము ద్వేషమునకు తావిచ్చామంటే అస్థిరుడమైపోవడానికి ఇంకా అవకాశం ఉన్నట్టే, ద్వారాలు తెరిచినట్టే. మన విశ్వాసములో నుంచి భ్రష్టులను చేస్తాడు సైతానుడు. ప్రేమలో ఉన్నాయి మిత్రులారా. లెట్ us లవ్ ఎవ్రీబడి. మనకు సమయం అయిపోయింది కదా, నేను ముగిస్తున్నాను. చూడండి, సౌలు చేసినటువంటి తప్పును మీరు గమనించండి మిత్రులారా. సౌలు భయపడ్డాడు, దేవునిలో స్థిరంగా లేడు, సాహసించి చేయకూడనటువంటి పని చేశాడు. మీరు బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో మీరు చూస్తే ఉజ్జియా అనేటువంటి రాజు ఉంటాడు.
రాజుకేం పనండి దేవాలయంలోకి పోయి ధూపం వేయడానికి స్టార్టింగ్ లో చాలా బాగున్నాడు, తర్వాత గర్విష్టి అయి దేవుని ఆలయంలో ధూపం వేయడానికి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి యాజకులు అడ్డుకుంటారు, కానీ అతడు వినడు. ధూపము వేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు అతను మొత్తాడు, కుష్ఠరోగి అయిపోయాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, రాజు పని చేయాలి, ప్రధాన యాజకుడు పని చేయాలి. బైబిల్ గ్రంథంలో రాజు ప్రధాన యాజకుడు ఒకరైనటువంటి వారు మనకు కనిపించరు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయనే రాజు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయన ప్రవక్త కూడా. సౌలు ఒకసారి ప్రవచించాడు, అంటే ఒక ప్రవక్తని చెప్పొచ్చు, ఒకసారి ప్రవచించాడు. అతడు ప్రవక్త మరియు రాజు, ఫైన్. దావీదు ఒక ప్రవక్త, ఒక రాజు, ఫైన్. కానీ రాజు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎవరు లేరు బైబిల్ గ్రంథంలో. అయితే పాత నిబంధనలో మెల్కీసెదెకు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడు, అయితే అతడు షాలేము రాజు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు అదే క్రమంలో వచ్చినటువంటి ఆయన రాజు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రవక్త. ఈ మూడు ప్రొఫెషన్స్ అనండి, లేదా పొజిషన్స్ అనండి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో కలిసి ఉన్నాయి. కానీ సౌలు చేసింది తప్పు. అతడు కేవలం రాజునే, ప్రధాన యాజకుడు కాదు. కానీ అతడు యాజకుడు లాగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. ఉజ్జా అన్నటువంటి ఒక వ్యక్తికి ఆ యొక్క పడిపోతున్నటువంటి ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది? ఉజ్జియా రాజుకి ఏం జరిగింది? సౌలు చేసినటువంటిది భయంకరమైన తప్పు. అది ఎంత భయంకరమైన తప్పో రేపటి దినాన మనం చూద్దాం. అయితే ఈ విషయాన్ని ఈ దినాన జ్ఞాపకం చేసుకోండి మిత్రులారా. తొందరపడి పాపం చేయొద్దు. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఈ మాటలను గ్రహించడానికి తగినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. విజన్ కాన్ఫరెన్స్ 7వ తారీఖు కడపలో విషయం బట్టి ప్రార్థిస్తున్న వారందరికీ ప్రభుత్వ వందనాలు. భారంగా ప్రార్థించండి. ఇంకా జరుగు వరకు అన్ని చక్కగా జరగటానికి తగిన సహాయాన్ని దేవుడు, వాతావరణాన్ని కూడా దేవుడు తన అధీనంలోంచి, అలాగే ప్రయాణంలో కడపకు వెళ్ళి రావాలి కాబట్టి ప్రయాణంలో, అలాగే అక్కడ కడపలో ఉన్న వారికి అందరికీ కూడా తెలపండి మీటింగ్స్ విషయం. వాటిని మీ వాట్సాప్ ద్వారా కూడా వారికి తెలియపరిచి అటెండ్ కావడానికి ప్రోత్సాహపరచండి. అలాగే ఇంకా ఏమైనా ప్రార్థన విన్నపాలు ఉంటే కూడా తెలియపరచండి. మా మిస్సెస్ కోసం ప్రార్థించండి. కొద్దిగా పాదాలు కొద్దిగా మంటలతో ఉన్నాయి, కొద్దిగా బలహీనంగా ఉంది. విజయమ్మ, పాస్టమ్మ, దానికోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు నేను ప్రయాణము కర్నూలుకి వస్తున్నాను. నా ప్రయాణం కోసం జ్ఞాపకం చేసుకోండి. వందనాలు సార్. అమ్మా వందనాలమ్మా. అదే సార్, మా కుమారుని కొరకు ప్రార్థన చేయండి సార్. అదే కాలు బాగాలేదని కర్నూలు అడ్మిషన్ చేసింది. ఏమైందమ్మా కాలు? అది కొన్ని రోజుల నుంచి నొప్పింది అంటున్నారు సార్. ఆయన అట్లే అంటుంటాడని ఆయన అది ముందరనే ఎంఆర్ఎస్ అది ఫిట్స్ వస్తుంది, తక్కువ ఉంది, అట్లే అంటుంటాడని పట్టించుకోలే మేము. జనరల్ హాస్పిటల్ అక్కడే ఉన్నారు. నా కాలు కొద్దిగా అదే ఇది చిట్కెన్ వేలు దగ్గర ఇరిగిందని పోయి చూపించుకొని పోయినాం నిన్న. నాకి తనకేమో అడ్మిషన్ లో పెట్టుకున్నారు. ఆడే ఎంఆర్ఐ స్కాన్ ఇవ్వాలన్నారు. అది ఎట్లెట్లుందో కొంచెం ప్రార్థన.
సామ్సోన్ సార్. సంవత్సరం. ఓకే, ప్రార్థన చేయండి సంవత్సరం కోసం. అలాగే వీలైతే హాస్పిటల్ వెళ్ళి కూడా దర్శించి ప్రార్థన చేసి రావడానికి కూడా మన సహోదరులు కలిసి వెళ్ళేస్తారు. అమ్మ ఎంతమ్మా బాబు వయసు? సార్. సరే సరే, అదే హాస్పిటల్ వీలైతే ఇక్కడ వెళ్ళేస్తాము, కలుస్తాము. సరే, నా ప్రయాణం కోసం ప్రార్థించండి. ఇప్పుడు ఉదయకాలం ట్రైన్కు నేను అందుకోవాలి. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలు నడిపించడానికి ఈ సమయంలో మనల్ని రాజన్న ప్రార్థనలు నడిపిస్తారు. రాజన్న సార్, ప్రైజ్ ది లార్డ్ సార్. అదేనా ప్రార్థన చేయండి సామ్సన్ బాబు కోసం, అలాగే నా ప్రయాణం కోసం, అలాగే కడప విజన్ కాన్ఫరెన్స్ కోసం విషయాలను బట్టి ప్రార్థనలో దేవమొక్క కాళ్ళు చిటికినేలు కూడా కొద్దిగా యాక్సిడెంట్ చెక్ పోయేసారంట. ప్రార్థనలో దయగల తండ్రి, ప్రేమగల ప్రభావ, మీకు వందనాలు తండ్రి. గడిచిన దినము మమ్మల్ని మీ సజీవులే లేకుండా ఈరోజు ఎక్కువనే మీ నామాన్ని స్మరించడానికి కావాల్సిన శక్తిని వసగినందుకు మీకు లెక్కలేస్తుందరమయ్యా. ప్రభా, శాంసన్ గారిని దీవించండి. 18 వయసులో అతని కాలు నొప్పి తగులుతున్న తండ్రి, మీరు స్వస్థపరిచి దీవించండి ప్రభా. ఎంతో మందులకు మీరు మార్గ మధ్యంలో ఎంతో మందిని పిచాచులను, కుష్ఠరోగు వాళ్ళని ఎంతో మంది స్వస్థపరిచి దిగుచినారు తండ్రి. అదేవిధంగా శాంసన్ దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించండి. దేవముఖం మేడం గారిని దీవించండి ప్రభా. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, శక్తిని వసగండి ప్రభా. అదేవిధంగా విజయరాజ్ సార్ను దీవించి వాళ్ళ భార్యకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నాయన. అదేవిధంగా సార్, అదేవిధంగా విజయన్ కాన్ఫరెన్స్ కడపలో జరుగుతున్న మీటింగ్ను మీరు మీ ప్రథమ చెంత వేడుకొనిచున్నాం తండ్రి. ఆ యొక్క మీటింగు మంచిగా జరగాలని, ప్రతి ఒక్కరు విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించాలని, ఆ యొక్క విజన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్క మనసులో మంచి కదలికలు రావాలని ప్రభువా వేడుకొనిచున్నాం తండ్రి. ఆ యొక్క విజన్ కాన్ఫరెన్స్ కావాల్సిన శక్తిని తండ్రి విజయరాజ్ సార్ గారిని పరిపూర్ణంగా దీవించండి ప్రభువా. ఆయన చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులను తీసివేయండి నాయన. అదేవిధంగా అక్కడ పాల్గొన్నటువంటి యొక్క ఫాస్టల్ గారును, తర్వాత విశ్వాసులను మీరు పవిత్రపరిచి దీవించండి తండ్రి దయగల తండ్రి. అదేవిధంగా ఈ గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీకు వేడుకొనిచున్నాం తండ్రి. ఈ గూగుల్ మీట్కు ప్రతి ఒక్కరు ఎంతో శ్రమతో కానీ, ఎంతో ఆశతో కానీ, ఎంతో తలంపుతో కానీ అందరూ మీ నామాన్ని స్మరించడానికి కావాల్సిన మీ యొక్క మేలుల కోసం ఎదురుస్తున్నారు తండ్రి. మా హృదయాలను తెరవండి ప్రభా. మా హృదయాల్లో దాగినటువంటి పాపం క్షమాపణ తీసివేయండి నాయన. భయాన్ని తీసివేయండి ప్రభువా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, మీకు లెక్కల స్తోత్రములయ్యా. అయ్యా, ఈ ఉదయకాలంలో రాత్రి వరకు మేము ఎన్నో పనుల్లో, ఎన్నో విషయాల్లో, ఎన్నో ప్రణాళికల్లో ముందుకెళ్తుంటాం తండ్రి. వాటిని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క కాలంలో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. వర్షం ఎక్కువై ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. దీవించండి. మొక్కజొన్న కావాల్సిన గిట్టుబాటు ధర చేయండి ప్రభా. వర్షాకాలంలో వరి ఎంతో నష్టపోయిన రైతులు తండ్రి, వాళ్ళని దీవించండి ప్రభా. వాళ్ళని మీరు మీ అక్కను చేర్చుకునే నాయన ప్రభా. ఇంకా ప్రభా, ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి నాయన. అదేవిధంగా ప్రభా, చిన్న బిడ్డలను ఆశీర్వదించి మంచి జ్ఞానము, శక్తిని ప్రసాదించండి నాయన. వృద్ధులను దీవించండి ప్రభా. వారికి కావాల్సినటువంటి శక్తిని వసండి నాయన. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన ప్రభా. మా పాపములను మన్నించి మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో మాకు ముందుగా తోడుగా ఉండి సైతాన శక్తుల నుంచి మమ్మల్ని విడిపించమని ఈ చిన్న ప్రార్థనను మా నాథుడు మీ కుమారుడైన పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యోని సహవాసం సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ ఉదయకాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
అందరికీ ప్రత్యేక వందనాలు. అందరికి వందనాలా? ప్రైజ్లను అందరికీ వందనాలు చెప్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ఒక ప్రైజ్లాడు. సార్ అందరికి వందనాలు. అందరం వందనాలుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలయ్యా. సార్ ప్రైజ్ లాడు సార్.